ఆన్ అయిందా? యా. హాయ్ గాయ్స్, ఐఎమ్ ఎలిజబెత్ రోజ్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్ ఆన్ మై ఛానల్. సో ఇవాళ మేమైతే నా ఫేవరెట్ పార్క్ అనమాట, తిరుపతిలో వినాయక్ సాగర్ పార్క్లో అయితే ఉన్నాము. అండ్ యా, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్ కాబట్టి కొంచెం ఎలా వస్తుందో నాకు తెలియదు, బట్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, చాలా ఎండ వస్తుంది, అయినా పర్లేదు, అయినా నేను బ్లాగ్ తీస్తున్నా. సో నా ఫేస్ చూసారా, మీకు అర్థమవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు వ్యూ అయితే చూపిస్తా. వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. యా, if we check guys. సో గైస్, ఇప్పుడు నేను మీ అందరికీ వ్యూ చూపిస్తాను. కొంచెం ఎంట్రీ తర్వాత మనకి వ్యూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది గైస్. నేను ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, మీరు కూడా చూడండి. గాయస్, ఇక్కడ చింటూ బాయ్ చూడండి, ఏమో చూస్తున్నాడు గాయస్. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఏం చూస్తున్నాడో నాకు అర్థం కాలే. హాయ్ చూడండి గాయస్, వీడు హాయ్ చెప్తుంటే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా, హాయ్ చెప్తున్నాడు గాయస్. తన ఇయర్స్తో చెప్తున్నాడు వాడు. బాయ్ బాయ్. సో గైస్, మనకి పార్క్లోనే ఒక కెఫే ఉంటుంది అనమాట, క్యూట్ కెఫే. సో నౌ వీఆర్ హ్యావింగ్ సమ్ కాఫీ. సో గైస్, చాలా ఎక్కువ ఎండ వల్ల నా ఫేస్ మొత్తం చాలా క్లమ్జీగా అయిపోయింది గైస్, చూడండి లిటరలీ. అండ్ యా, నేనైతే ఇప్పుడు కాఫీ తీసుకున్నాను అనమాట. అక్కడే తాగాల్సింది, బట్ అక్కడ చాలామంది ఉన్నారు. సో అట్లుంటే నేను కొంచెం సోషల్ యాంగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట. కాఫీ తాగను, పోసేసుకుంటా గైస్ నా మీద, అందుకే నాకు భయం. సో అందుకే నేను అక్కడ తాగలే, ఇక్కడ సపరేట్గా వచ్చి కూర్చున్నా అనమాట. నాకు కాఫీ టీ ఇలాంటి అలవాటు ఏం లేదు, బట్ స్టిల్ వీడియో కోసం తాగుతున్నా గాయస్. ఓకే గాయస్, నేను ఇది తాగి టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. సో దిస్ ఈజ్ మై కాఫీ. చాలా వేడిగా ఉంది గాయస్. ఇవన్నీ మనకు అయ్యే పని కాదు, బట్ ఏం చేయలేదు. చాలా అంటే చాలా వేడింది. చాలా బాగుంది గాయస్. మీరు కూడా ఇక్కడికి వస్తే మస్ట్ ట్రై అనే చెప్తా. 10 on 10. చీకటి కూడా అయిపోతుంది, బట్ నా కాఫీ మాత్రం అవ్వట్లేదు. అక్కడ మొత్తం లైట్స్ అన్నీ బాగుంటాయి, బట్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు అక్కడ ఉండాలనిపించలేదు. అందుకే నేను ఇక్కడ సపరేట్గా బెంచ్లోకి వచ్చి కూర్చున్నాను గాయస్. నాకు అట్లా అందరు చూస్తుంటే నేను తాగడం తప్ప అన్నీ చేస్తాను అనమాట. మీద పోసుకోవడమో లేదా ఏదో ఒకటి క్లమ్జీ చేసేస్తాను. అందుకే సపరేట్ వచ్చి కూర్చున్నా, ముందు జాగ్రత్త కాబట్టి. ముందు జాగ్రత్త.
అండ్ యా ఫస్ట్ ఎవర్ బ్లాగ్ కాబట్టి ఏదైనా కొన్ని మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అయిపోండి గాయస్, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ బ్లాగ్. సో అడ్జస్ట్ అయిపోయింది గాయస్. అండ్ ఇక్కడికి నాతో పాటు మా సిస్టర్స్ కూడా వచ్చారనమాట, బట్ దే ఆర్ కెమెరా షై, అందుకే రాలేదు. నేను కూడా ఏం ఫోర్స్ చేయలేదన్నమాట, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి. బాగుందా హెయిర్? సో గైస్ నాకు ఈ జారుబండ జారాలని ఉంది, బట్ నేను ఈ జారుబండ అంత హైట్ ఉన్నా గైస్. బట్ ఒక్కసారి మనం జారుదాం. సో గైస్ ఈ పార్క్ మొత్తంలో నా ఫేవరెట్ స్పాట్ అనమాట అది. సో రండి వెళ్దాం. సో గైస్ చీకటి కూడా అయిపోయింది, నేను వీడియో తీయడం కూడా మర్చిపోయినా గైస్. లిటరలీ అక్కడ ఆడుకుంటా ఉన్నా గైస్, మర్చిపోయాను. సో ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్తున్నాం. చీకటి అయిపోయింది కాబట్టి వీడియో అంత క్లారిటీ రావట్లేదు, బట్ స్టిల్ ఐఎమ్ షూటింగ్. చూడండి గైస్, అక్కడ ఒకటి బ్రిడ్జ్లా ఉంటుంది, అక్కడికి వెళ్దాం. సో గైస్ లిటరలీ ఇందాక ఏమైందంటే మీ అందరికి నేను ఆ లాస్ట్లో ఉండే వ్యూ చూపిద్దాం అనుకున్నా కదా, సరే అని వెళ్తున్నా గైస్. వెళ్తుంటే మధ్యలో వీడియో తీసుకున్నా కదా, ఒకసారి ఎలా ఉందో చెక్ చేద్దామని చూసుకొని మళ్ళీ నేను వీడియో తీసుకుంటా వెళ్ళాను అనమాట. వెళ్తుంటే కప్పు వచ్చి లిటరలీ నా కాళ్ళపైన పడింది గైస్. నేను భయపడి చూసేసరికి చిన్నగా ఉంది. సో వీడియో క్లిప్ ఉంది, నేను యాడ్ చేస్తాను చూడండి. సరే అని ఇంకా వ్యూ చూద్దామని వెళ్తా అంటే మధ్యలో స్నేక్ అనమాట, లిటరలీ స్నేక్, అది చాలా కొంచెం పెద్దగానే ఉంది. సరే నేను వెళ్తా అంటే అందరూ వద్దు వద్దని చెప్పారు. ఇంకా నేను అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అక్కడ కెమెరా ఆన్ చేసేసే లోపలే అది వెళ్ళిపోయింది అనమాట. మొత్తం జనాలు ఎక్కువ ఉండేసరికి ఇంకెందుకు, మొత్తం ఇంకా అన్నీ ఉన్నాయి ఎందుకు అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. సో ఈసారి మార్నింగ్ టైం ఎప్పుడైనా వస్తే నేను మొత్తం వీడియో తీసి మీ అందరికి చూపిస్తాను. బట్ ఇట్స్ అటు సైడ్ నుంచి వచ్చేసాం. ఇప్పుడు ఎంట్రన్స్లో ఇక్కడ ఫస్ట్లో చూపించినట్టు ఇక్కడికి వస్తే వచ్చామన్నమాట. నేను ఇక్కడ మొత్తం కూడా మీ అందరికి వీడియో తీసి చూపిస్తాను. సో అలా అయిందనమాట. సో అక్కడ కొన్ని క్లిప్స్ తీసాను నేను, అవి కూడా యాడ్ చేస్తే చూసేయండి. గాయస్ మనం జూ పార్క్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు గాయస్, అన్నీ ఇక్కడే కనిపించేస్తున్నాయి గాయస్. చూడండి ఇక్కడ చూడండి గాయస్, బల్లి గాయస్. ఏం చేస్తున్నావు? నేనా క్యూట్ బుకే చేద్దామని, అప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయింది కదా, సో అందుకే ఐఎమ్ కలెక్టింగ్ ఫ్లవర్స్ గాయస్. ఇది అందరు మీకోసమే గాయస్. ఇది
ఇక్కడ ఏ సైడ్ నుంచి ఏమొస్తాయో భయం వేస్తుంది. చాలు వీడు అప్పటి నుంచి ఇక్కడ నుంచి కదలట్లేదు గాయ్స్. నీపైకి వస్తుంది. ఇది వెళ్ళట్లేదు. నాకేమో ఇటు సైడ్ ఫ్లవర్స్ కావాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనకి లీవ్స్ కావాలి. రండి వెళ్దాం. నాకైతే ఆ లీవ్స్ కావాలి. నా బ్లాగ్ ఏమో కానీ మా అక్కని చాలా విసిగిస్తున్నా గైస్ నేను. అయినా పర్లేదు. ఇది బాగుంటుందా? ఓకే, సో చూడండి గైస్, ఇక్కడికి రండి. మన క్యూట్ బొకే అయితే రెడీ అయిపోయిందన్నమాట. బాగుందా? ఇట్లా చూడు, మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. ఆల్రెడీ నేను తీసేసుకున్నా. ఓకే గాయ్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎలా ఉందో బొకే. బాగుందా? ఇది మన చోటా ఫ్యామిలీకి ఈ బొకే 300 మెంబర్స్ ఆర్ సంథింగ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ఈ చిన్న బొకే గాయ్స్. సో గైస్, లిటిల్ థింగ్స్ మేక్స్ మీ హ్యాపీ. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలానే కొంచెం డిఫరెంట్గా చేసిన అనమాట. సో చాలామంది అక్క వాళ్ళు వచ్చి స్నాప్స్ కూడా తీసుకున్నారు. యా, అందుకే ఈసారి ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం అనమాట. లిటరలీ నాకు 300 మెంబర్స్ ఏమో ఉన్నారు, వాళ్ళ కోసం తెచ్చింది గైస్. ఇది మా అక్క నా కోసం తెచ్చిందంట. చాలా బాగుంది, తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా అది కూడా చెప్పండి. ఐ విల్ ట్రై టు డూ. సో యా, క్యాచ్ యు గైస్ ఇన్ మై నెక్స్ట్ అనదర్ వ్లాగ్స్. బై బై, లవ్ యూ ఆల్.